కానీ మొత్తం విచారణనే కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు. అక్కడ మాత్రం రిలీఫ్ దొరకలేదు. రైట్ సార్, ఇక బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. దీని మీద స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సుప్రీంకోర్టుకు వెళతాము అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో డిఎస్పీలు కొంతమంది ఎమ్మెల్యేలను బెదిరిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళందరూ కూడా పార్టీలు ఫిరాయించే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి, అంటే డిఎస్పీ స్థాయి అధికారి ఎమ్మెల్యేని బెదిరించే అవకాశం ఉంటుందా? అసలు ఆశ్చర్యమైన క్లెయిమ్ అది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒక రకంగా రాజ్యాలు వెళ్తారు. అఫ్కోర్స్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రాజ్యాలు వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో గత ఎస్పెషల్లీ లాస్ట్ 2 దశాబ్దాల్లో తెలుగునాట ఎమ్మెల్యేలు ఒక రకంగా సామంతరాజులు అయిపోయారు. ఆయా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో పవర్ఫుల్ కాదో తెలియదు, కానీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేనే పవర్ఫుల్. మీరు ఉదయం లేవడంతోనే ఎమ్మెల్యే దగ్గర ఒక 100 మంది ఉంటారు ఇంటి ముందట. ఈ పని ఆ పని అని ఒక రోజుకో 10 సార్లన్నా ఎమ్మెల్యే సిఐతో మాట్లాడతాడు. సో అతన్ని వీడిని విడిచిపెట్టండి, అతన్ని విడిచిపెట్టండి, ఆ కేసు ఎందుకు పెట్టావు, ఈ కేసు ఎందుకు పెట్టలేదని. సో కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎవరిని నియమించాలన్నా ఎమ్మెల్యేనే. అది ఒక పోలీస్ అధికారిని నియమించాలన్నా, ఒక రెవెన్యూ అధికారిని నియమించాలన్నా, ఒక ఎంపీడీఓ నియమించాలన్నా కూడా ఎమ్మెల్యే సిఫారసు లెటర్ మీదనే నియామకాలు జరుగుతాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అంత వెసులుబాటు ఉండకపోవచ్చు. తర్వాత స్కీములు, లబ్ధిదారులు అంటే యూనివర్సల్గా సాచ్యురేటెడ్ పద్ధతిలో అమలయ్యే స్కీములు పక్కకు పెడితే మిగతా స్కీములు సెలెక్టివ్గా ఉండేదంటే ఆఖరికి ఇప్పుడు దళిత బంధు ఇలాంటి వాటిలో అయితే ఎమ్మెల్యేలే సెలక్షన్, వాళ్ళకి కొంత కోటా ఉంటుంది. ఆఖరికి డ్రిప్ ఇరిగేషన్ కింద స్ప్రింక్లర్లు, గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎమ్మెల్యేలకు కోటా ఉంటుంది. ఎమ్మెల్యే ఏ గ్రామంలో పెట్టమంటే పెడతారు, ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు. ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు పవర్ఫుల్ అయ్యారు. ఎప్పుడు ఇవాళ మరి డిఎస్పీ స్థాయిలో భయపెట్టేంత స్థాయిలో ఎమ్మెల్యేలు ఉంటారా అనేది క్వశ్చన్ మార్కే. పోనీ ఏదో ఎస్పీ భయపెడతాడు, డీజీపీ భయపెడతాను కూడా అంటలేరు, డిఎస్పీ భయపడుతున్నాడు అంటున్నారు. సో అందువల్ల కేటీఆర్ వాదన చాలా ఆశ్చర్యంగా ఉంది. పోలీస్ అధికారులు భయపెడితే అని అంటే మరి అంత అక్రమాలు చేశారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అంత దొంగ పనులు చేశారా? ఇంకో డిఎస్పీ బెదిరిస్తే గజగజ మణికిపోయి కాంగ్రెస్లో చేరటానికి. సో చేరుతున్న వాళ్ళు మరి మామూలు నాయకులు కాదు. మాజీ మంత్రులు కడియం శ్రీహరి చేరారు, మాజీ మంత్రి దానా నాగేందర్ చేరారు, కడియం శ్రీహరి మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేరారు. సో ఇలా స్పీకర్గా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు డిఎస్పీలు బెదిరిస్తే గజగజ వణికిపోయి వెళ్ళి వారు క్యాబినెట్లో చేరుతారా? శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు భయపడతారా డిఎస్పీ లాంటి అధికారులకు అనేది వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. పోనీ ఎస్పీ బెదిరిస్తున్నాడో, డీజీపీ బెదిరిస్తున్నాడు అని కూడా కాదు, డిఎస్పీలు బెదిరిస్తున్నాడు. ఇంకా నయం సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ బెదిరిస్తున్నారనలే. అందువల్ల డిఎస్పీ స్థాయి అధికారులు బెదిరిస్తారనడం కొంత హాస్యాస్పదంగా కనబడుతుంది. అన్లెస్ వారు భయంకరమైన అక్రమాలు చేస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిఎస్పీ దగ్గర చిట్టా ఉంటుంది కనుక నీ ఇష్టం సార్, మరి నువ్వు ఇన్ని దొంగ పనులు చేసినావు, అందువల్ల నిన్ను మరి ఎప్పుడు లోపలేసేది తెలియదని అంటే చెప్పలేను నేను. మరి ఆ స్థాయిలో అక్రమాలు చేశారు, ఆ స్థాయిలో అక్రమాలు చేసినా డిఎస్పీ స్థాయి అధికారికేం భయపడరు. ఆ స్థాయిలో అక్రమాలు చేయగలిగే సత్తా ఉన్నదంటే చాలా పవర్ఫుల్ ఉండాలి. సో అందువల్ల అలాంటి మరి ఎందుకు వెళ్తున్నారు అందరికీ తెలుసు. ఇప్పుడు మరి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఎందుకు వెళ్ళారు? అప్పుడు డిఎస్పీలు, సిఐలు బెదిరిస్తూనే వెళ్ళారా? సో ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గండ్ర వెంకట రమణారెడ్డి, రోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీకు సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు బెదిరిస్తూనే వెళ్ళిపోయారు బీఆర్ఎస్లోకి. సండ్ర వెంకట వీరయ్య వీళ్ళంతా అట్లా భయపడిపోయిన వాళ్ళు కాదు కదా. సో అందువల్ల అప్పుడు కూడా డిఎస్పీలు బెదిరిస్తూనే వెళ్ళారా? మరి ఎందుకు వెళ్తున్నారు అందరికీ తెలుసు. వెళ్ళటానికి అనేక కారణాలు, కొంత రకరకాల ప్రలోభాలు ఉండొచ్చు, పదవుల ప్రలోభాలు ఉండొచ్చు, కాంట్రాక్ట్ల ప్రలోభాలు ఉండొచ్చు, లేకపోతే రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు, మనకు వారి పిల్లల రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాకపోయినా. సో ఇది మొదటి అంటే సమ్ అట్రాక్షన్. ఏ అట్రాక్షన్లో కూడా ఎందుకు వెళ్తారు? రెండవది ఏమవుతుంది అంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి గత 2-3 దశాబ్దాలుగా తెలుగు రాట ఒక చక్రవర్తి లాగా ఇంతకుముందు చెప్పినట్టు వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడైతే అపోజిషన్లో ఉంటాడో
అతని ఆధిపత్యము, హంగామా, హోదా ఇదేది పనిచేయదు. సో మీకు ఇప్పుడు రోజు పేపర్లో చూస్తున్న ప్రోటోకాల్ వివాదాలు, ఓడిపోయిన అభ్యర్థినోమో స్టేజ్ మీద కూర్చొని పెడుతున్నారు, ఎమ్మెల్యేనోమో పట్టించుకోవట్లేదని. వాస్తవంగా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేనే, కానీ అధికారం ఎవరిది ఉంటే వాళ్ళదే నడుస్తుంది. ప్రోటోకాల్ ఎవడు పట్టించుకుంటాడు? సో దాంతో ఏమవుతుందంటే ఒక ఎమ్మెల్యే ఒక నీళ్ళకెళ్ళి బయటపడిన చేపలాగా ఫీల్ అవుతున్నాడు. అధికార పార్టీలో లేకపోతే విలువలాడిపోతున్నాడు. తాను చెప్తే ఎస్సీఏ వినడు, తాను చెప్తే డిఎస్పీ వినడు, ఎంఆర్ఓ వినడు, ఆర్డీఓ వినడు, ఎంపీడీఓ వినడు. సో తన దగ్గరకు వచ్చే ప్రజలకు తాను పనులు చేయించుకోలేకపోతున్నాడు. అలా ఎమ్మెల్యేకి ఏంటంటే ఆ పవర్ అనుభవించిన వాడు కనుక, ఒక 2 దశాబ్దాలుగా ఆ పవర్ టేస్ట్ చూసిన వాడు కనుక ఆ పవర్ లేకపోయే వరకు భరించలేకపోతున్నారు. ఆక్సిజన్ లేకపోతే మనిషి, నువ్వు పెద్ద పర్వత శిఖరాలు ఎక్కామనుకోండి, చాలా ఎత్తు మీదకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. సో అలా వీళ్ళకు ఆక్సిజన్ పవర్ అనేది ఒక ఇంటాక్సికేషన్ అంటారు. అంటే మందు తాగితే చాలా నిషా వస్తుంది అంటారు. నాకు తెలియదు, నేను తాగేవాడిని కాదు. కానీ సో ఆ నిషా పవర్ వల్ల కూడా వస్తుంది, మందు వల్లనే కాదు, పవర్ వల్ల కూడా కిక్ ఎక్కుతుంది. సో ఆ కిక్ ఉంటలేదు ఎమ్మెల్యేలకు. ఆ కిక్ ఉండకపోయే వరకు వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. మెయిన్గా రాజీనామాలు ఎమ్మెల్యేలు చేయడానికి కారణం కిక్కే. ఆ పవర్ అనే కిక్కు లేకపోయే వరకు భరించలేకపోతున్నారు. ఇక మూడో కారణం ఏంటంటే అభివృద్ధి. సో ఏంటంటే నియోజకవర్గంలో అనేక పనులు కావాలి. పనులు కాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో ప్రజలు కోరు. నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ఏ పని చేయలేకపోయాను అంటే జనం యాక్సెప్ట్ చేయరు కదా. సో అధికార పార్టీలో ఉంటే మంత్రులతో పనులు అవుతాయి, ముఖ్యమంత్రితో పనులు అవుతాయి అనే భావన. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రైమ్ మినిస్టర్ చెప్పేవాడు కదా, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని. ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ సిద్ధాంతం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే మంత్రులు ఈయన దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకుంటారు, శాంక్షన్లు చేయించుకుంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు శాంక్షన్ చేయించుకుంటారు. ఓపిక ఉండాలి, ప్రజలను సమీకరించాలి, పోరాడాలి, ప్రజల తరఫున ఉద్యమాలు చేయాలి. అదంతా ఓపిక లేదు. పైరవి రాజకీయాలు అనేది రేయింబవళ్ళు పైరవికారుల రెస్టారెంట్లుగా మారిపోయాయి రాజకీయాలు. సో అందువల్ల నీకు ఇంత ఓపిక ఎక్కడిది? నిజంగానే ఒక బ్రిడ్జ్ కావాలి. ప్రభుత్వం చేయలేదనుకోండి, ఒక 5,000 మందిని మొబిలైజ్ చేసి రోడ్డు మీదకి వస్తే ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే కాదా? ఇలా అనేక మంది, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, చెన్నమనేని రాజేశ్వరరావు, నర్రా రాఘవరెడ్డి, బొడేపూడి వెంకటేశ్వరరావు, రోషయ్య, వీళ్ళంతా ప్రతిపక్ష నేతలుగా లేరా? ఉన్న సమయంలో వీళ్ళకి పనులు కాలేదా? వాళ్ళు చెప్పితే మా అధికారులు అధికార పార్టీ సభ్యుల కన్నా కూడా భయపడేవారు. 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తే, నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ అప్పుడు విలేకరిగా జర్నలిస్ట్గా ఉన్న రోజులు పోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంట్లో జనం ఉండేవాళ్ళు కాదు. జనం ఎక్కడున్నారు అని బట్టి అది చెప్పచ్చు. ఇంకో ఈ జైపాల్ రెడ్డి క్వార్టరు, ఇది నర్రా రాఘవరెడ్డి క్వార్టరు, ఇది చెన్నమనేని రాజేశ్వరరావు క్వార్టరు, ఇది బొడేపూడి వెంకటేశ్వరరావు క్వార్టరు, ఇలా ఈజీగా చెప్పచ్చు. అంటే ప్రతిపక్ష నేతలు ఇళ్ళ ముందే జనం ఉండేవాళ్ళు, మీకు అధికార పార్టీ ఇళ్ళ ముందు కాదు. ఎందుకంటే వీళ్ళు చెప్తేనే పనులు అయ్యేది, ఆ కల్చర్ ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు పొలిటికల్ కల్చర్ ఈ స్థాయికి వచ్చింది. అందువల్ల తమ ఆ నియోజకవర్గంలో పనుల కొరకు కూడా వెళ్తున్నారు. ఇక 4వది పార్టీ పట్ల నిబద్ధత లేదు. పార్టీలో అంతర్గతంగా ఉండే వ్యవహార సరళి, గౌరవం లేదు, ఆత్మగౌరవం లేదని ఒకరు, రకరకాల అవకాశవాదాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. అందువల్ల డిఎస్పీలు బెదిరిస్తే ఎమ్మెల్యే పారిపోతారని అనుకోను. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం నేను చెప్పినట్లు పవర్ ఇచ్చే కిక్. సార్, ఇక బండి సంజయ్, హరీష్ రావు బీఆర్ఎస్లో ఉన్న ఏకైక మంచోడు హరీష్